హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో కుడక పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కుడక పూర్ణాలు చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ కుడక పూర్ణాలు చాలా హెల్తీ అండ్ 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. ఈ కుడక పూర్ణాలకు కావాల్సినవి ఎండు కొబ్బరి, బెల్లం, ఇంకా గోధుమ పిండి. ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను పావు కిలో బెల్లం, పావు కిలో ఎండు కొబ్బరి, ఇంకా పావు కిలో గోధుమ పిండి తీసుకున్నాను. ముందుగా కుడకల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కుడకల్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కుడకల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్లా అయ్యేలా చేసుకోవాలి. తర్వాత ఇదే పౌడర్లో బెల్లాన్ని కలుపుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ అవుతుంది. తర్వాత ఇది ఇంకో గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్, వాటర్ ఏది యాడ్ చేయకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కొంచెం నూనె రాసుకొని కొబ్బరి, బెల్లాన్ని ఉండలుగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా అప్పలాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన కొబ్బరి, బెల్లాన్ని అన్నీ ఇలా రౌండ్గా అప్పల్లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లా పూరీ చేసుకోవడానికి రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలన్నీ పూరీలా ఒత్తుకోవాలి. ఇలా పూరీ చేసుకున్న తర్వాత దానిపైన ఇందాక చేసుకున్న కొబ్బరి, బెల్లం అప్పని పెట్టుకొని దానిపైన ఇంకో పూరీని పెట్టుకోవాలి. ఇలా కార్నర్స్ షార్ప్గా ఉన్న ఒక స్టీల్ మూతను తీసుకొని దానిపైన పెట్టుకొని రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కార్నర్స్లో ఉన్న పిండిని తీసేసి దీన్ని ఇలా రౌండ్గా కార్నర్స్కి అనుకోవాలి. మళ్ళీ పూరీ చేసుకొని దానిపైన ఈ అప్పను పెట్టుకొని మళ్ళీ పూరీ పెట్టుకొని రౌండ్గా రావడం కోసం ఈ స్టీల్ ప్లేట్తో ప్రెస్ చేసుకోవాలి. కార్నర్స్ని తీసేసి మళ్ళీ ఈ అప్పని కార్నర్స్లో ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా అన్ని పూరీలను ఒత్తుకుంటూ 2 పూరీల మధ్యలో
బెల్లం కొబ్బరి అప్ప పెట్టుకొని ఇలానే కార్నర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ముగ్గుడు పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని అందులో ఇందాక చేసుకున్న అప్పాలను వేసుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గోధుమ పిండితో చేసాం కాబట్టి తొందరగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ఇవి పూరీలా మంచిగా పొంగుతాయి. ఇలా అన్నీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే ఉంటాయి. ఇందులో బెల్లం కుడుక గోధుమ పిండి వాడాం కాబట్టి ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. తెలంగాణ స్టైల్ కొబ్బరి పూర్ణాలు. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.